హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనము వాట్ ఈజ్ జేఎస్ఎక్స్ ఇన్ రియాక్ట్ అండ్ వాట్ ఈజ్ ద రోల్ ఆఫ్ జేఎస్ఎక్స్ ఇన్ రియాక్ట్ ఈ యొక్క క్వశ్చన్ డిస్కస్ చేద్దాము. అయితే మనకి రియాక్ట్ ఇంటర్వ్యూలో భాగంగా మనము ఇప్పటికీ కొన్ని క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేయడం జరిగింది. అయితే ఇవన్నీ మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. రియాక్ట్ డెవలపర్గా ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అయితే వాట్ ఈజ్ జేఎస్ఎక్స్? జేఎస్ఎక్స్ అనేది కూడా రియాక్ట్లో ఒక కీ పాయింట్ అనమాట, కీ కాన్సెప్ట్ ఆఫ్ రియాక్ట్ ఈరోజు మార్కెట్లో ఇంత ఫేమస్ అవడానికి ఎలాగో మనకు కొన్ని కాన్సెప్ట్ అనేవి ఇంట్లో కీ కాయిన్స్ అనమాట. అందులో కంపోనెంట్స్ ఎలాగో ఇప్పుడు జేఎస్ఎక్స్ అనేది కూడా రియాక్ట్ ఇంత ఫేమస్ అవడానికి మనకి చాలా 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 ఇంపార్టెంట్ కాన్సెప్ట్ రియాక్ట్ జేఎస్ఎక్స్. జేఎస్ఎక్స్ మీద మనకి 100% క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది, ఇంటర్వ్యూ రావడం జరుగుతుంది అనమాట. ఇంటర్వ్యూవర్ దీని యొక్క డెఫినేషన్ చూసినట్టయితే మనకి ఫస్ట్ జేఎస్ఎక్స్ ఈజ్ ఎ సింటాక్స్ ఎక్స్టెన్షన్ ఫర్ జావాస్క్రిప్ట్ దట్ అలౌస్ రైటింగ్ HTML లైక్ కోడ్ ఇన్సైడ్ జావాస్క్రిప్ట్ ఫైల్. జేఎస్ఎక్స్ అంటే జావాస్క్రిప్ట్ XML అని చెప్తారు. జేఎస్ఎక్స్ అంటే జావాస్క్రిప్ట్ XML అని చెప్తారు అనమాట. కానీ దీని సింటాక్స్ మాత్రము ఎక్స్టెన్షన్ ఫర్ జావాస్క్రిప్ట్ దట్ అలౌస్ రైటింగ్ HTML లైక్ కోడ్. అంటే HTML మనం కోడ్ ఎలా అయితే రాస్తామో సేమ్ అలానే రాస్తాము. ఎక్కడ రాస్తాము? ఇన్సైడ్ జావాస్క్రిప్ట్ ఫైల్ లోపల మనము HTML కోడ్ రాస్తాము. మనం ఇప్పుడు ఒక కంపోనెంట్ క్రియేట్ చేసామంటే రియాక్ట్లో ఎలా క్రియేట్ చేస్తాం మనము? .jsx లేదా .js లేదా .ts ఈ ఎక్స్టెన్షన్స్తో మనము ఒక కంపోనెంట్ క్రియేట్ చేస్తాం. .html అనే కంపోనెంట్ క్రియేట్ చేయరు. .html అనేది కంపోనెంట్ లేదు, అసలు ఉండదు. మనకి కంపోనెంట్ రియాక్ట్లో కంపోనెంట్ ఉన్నాయంటే అది ఎలాంటి ఎక్స్టెన్షన్తో ఉంటాయంటే .jsx కానివ్వండి, .js కానివ్వండి, .ts కానివ్వండి, ఇలాగ మాత్రమే ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా జావాస్క్రిప్ట్ ఫైల్స్. ఈ మూడు కూడా టైప్ స్క్రిప్ట్, TS అంటే టైప్ స్క్రిప్ట్, JSX అంటే జావాస్క్రిప్ట్ XML, .js అంటే జావాస్క్రిప్ట్. ఏదైనా సరే జావాస్క్రిప్ట్ ఫైల్ అనమాట అది. అయితే ఒక జావాస్క్రిప్ట్ ఫైల్ లోపల మనం HTML రాస్తున్నాం ఇక్కడ. ఇదనమాట దీనిలో ఉన్న ట్విస్ట్. అందుకని చెప్పేసి ఇది ఇంత ఫేమస్ అయింది. మనకి వేరే ఏ ప్రోగ్రామింగ్లో కూడా అలా కుదరదు. ఇట్ మేక్స్ ఇట్ ఈజియర్ టు డిస్క్రైబ్ ద UI స్ట్రక్చర్ అండ్ రియాక్ట్ కంపోనెంట్స్. చూసారా, ఇది ఏం చేస్తుంది? చాలా ఈజీగా మనకి UIని మనము డిజైన్ చేయడానికి రియాక్ట్ కంపోనెంట్స్ లోపల చాలా ఈ కోడింగ్ అనేది JSX అనేది చాలా ఈజీ చేసింది అనమాట మనకి. ఎందుకంటే అక్కడే మనకి లాజిక్ ఉంటుంది, అక్కడే మనకి డిజైన్ UI ఉంటుంది. UI లాజిక్ రెండు కలిపి ఉంటాయి కాబట్టి ఇది మనము హ్యాండిల్ చేయడానికి, మేనేజ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది అనమాట డెవలపర్కి. ఒక పేజీలో UI, ఒక పేజీలో లాజిక్ ఉంటే చాలా కష్టం అనమాట. ఇలాగ ఒకటే చోట ఉంటుంది కాబట్టి మనకి చాలా ఈజీగా ఉంటుంది మన డెవలపర్స్కి. JSX ఈజ్ నాట్ HTML బట్ ఇట్ గెట్స్ కంపైల్డ్ ఇంటూ జావాస్క్రిప్ట్ బై Babel బిఫోర్ రెండరింగ్. JSX అనేది HTML కాదు. ఇది JSX వేరు, HTML వేరు. JSX అనేది ఏం చేస్తుంది అంటే JSXని మనం రాసిన తర్వాత అది మనము ప్రోగ్రామ్, అది కంపోనెంట్ అప్లికేషన్ రన్ చేసిన తర్వాత మనకి ఏమవుద్ది? అది బ్రౌజర్లో రెండర్ అయ్యే ముందు ఇది జావాస్క్రిప్ట్ లోపలికి కన్వర్ట్ అయిపోతుంది కోడ్ అంతా. JSX కోడ్ని బ్రౌజర్ అనేవి అర్థం చేసుకోలేవు, ఎందుకంటే JSX గురించి బ్రౌజర్స్కి తెలియదు. బ్రౌజర్కి తెలిసిందల్లా ఏంటంటే జావాస్క్రిప్ట్ మాత్రమే. ఫ్రంట్ ఎండ్లో జావాస్క్రిప్ట్ ఒకటే బ్రౌజర్స్కి తెలుసు అనమాట. అవి అర్థం చేసుకొని మనకి పేజీని చూపిస్తాయి. అయితే JSX తెలియదు కాబట్టి అప్పుడు ఏం చేస్తుంది? ఈ లోపల మనం రన్ చేసిన తర్వాత అప్లికేషను అక్కడ బ్రౌజర్ లోపల రెండర్ అయ్యే ముందు, అంటే లోడ్ అయ్యే ముందు ఈ JSXని Babel అని చెప్పేసి ఒక ప్యాకేజ్ ఉంటుంది అనమాట, ఒక లైబ్రరీ లాంటిది. అది ఏం చేస్తుంది అంటే కంపైలర్ అనమాట. ఇది ఏం చేస్తుంది? JSXని ప్యూర్ జావాస్క్రిప్ట్ లోపలికి కన్వర్ట్ చేస్తుంది. ఈ ప్యూర్ జావాస్క్రిప్ట్ లోపలికి కన్వర్ట్ చేసి దాన్ని రెండర్ చేస్తుంది అనమాట బ్రౌజర్ లోపల. బ్రౌజర్కి అది చెప్పి ఇది ఇచ్చేది అనమాట, బ్రౌజర్కి ఇస్తుంది జావాస్క్రిప్ట్. ఎప్పుడు జావాస్క్రిప్ట్ బ్రౌజర్ ఏం చేస్తుంది? రెండర్ చేస్తుంది, అంటే లోడ్ చేస్తుంది. అంతేగాని డైరెక్ట్గా JSXని బ్రౌజర్ అనేది అర్థం చేసుకోలేదు. ఇది డెఫినేషన్ అనమాట. JSX అంటే ఏంటి అని చెప్పేసి డెఫినేషన్. అయితే యూజ్ ఆఫ్ JSX యొక్క యూజెస్ ఏం చూసినట్టయితే సింప్లిఫైస్ UI డెవలప్మెంట్. JSX అలౌస్ రైటింగ్ UI ఎలిమెంట్స్ ఇన్ ఏ మోర్ నేచురల్ వే. మనకి HTML ఎలా ఇంత ఈజీగా మనం రాస్తామో ఒక డిజైన్, ఒక UI కోసము, అలాగే మనకి JSX కూడా మనకి UI ఎలిమెంట్స్ని మనం మేనేజ్ చేయడం కోసము ఇది
మనకి చాలా ఈజీగా న్యాచురల్ వేలో మనకి ఇది హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఇంప్రూవ్స్ రీడబిలిటీ, కోడ్ లుక్స్ క్లీనర్ అండ్ మోర్ అండర్స్టాండబుల్. ఎందుకంటే రీడబిలిటీ ఉండాలి, లేకపోతే మనం కోడ్ రాస్తే వారం తర్వాత చూస్తే మనకే అర్థం కాకపోతే అది వేస్ట్ కదా. అందుకని చెప్పేసి మనకి 1 month తర్వాత కూడా మనం ఓపెన్ చేస్తే ఆ కంపోనెంట్ మనకి ఇది దీనికి సంబంధించింది, ఇది లాజిక్, ఇది HTML, ఇది ఎక్స్ప్రెషన్ అని చెప్పేసి మనకి ఈజీగా, ఎందుకంటే మొత్తం ఒక చోట ఉంటాయి కాబట్టి మనకి ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది, క్లీన్గా ఉంటుంది కోడ్ కూడా. అందులో చాలా తక్కువ కోడ్తో మనము మెయింటైన్ చేయొచ్చు అప్లికేషన్ అనమాట. ఫాస్ట్ డెవలప్మెంట్, రెడ్యూసెస్ బైలర్ ప్లేట్ కోడ్ కంపేర్ టు రియాక్ట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్. మనకి రియాక్ట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ అంటే ఇది ప్యూర్ జావా స్క్రిప్ట్ రాసేది అనమాట. మనం ప్యూర్ జావా స్క్రిప్ట్ని రాయాలంటే రియాక్ట్ లోపల ప్యూర్ జావా స్క్రిప్ట్ కూడా రాయొచ్చు. రియాక్ట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ అని చెప్పేసి ఈ యొక్క మెథడ్ని యూజ్ చేసి మనం రాసుకోవచ్చు అనమాట. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇది మన ఫాస్ట్ డెవలప్మెంట్ ఉండాలి కాబట్టి ఏం చేస్తామంటే ఈ రియాక్ట్ రాస్తాం. రియాక్ట్ ఏం చేసినట్టు చాలా తక్కువ లైన్లో, అంటే ఒకటే లైన్లో మనకి జావా స్క్రిప్ట్ 4 లైన్లు రాసుకోవచ్చు. అంటే జావా స్క్రిప్ట్లో 4 lines రాసే కోడ్ని ఇక్కడ రియాక్ట్లో 1 line రాసుకోవచ్చు అనమాట. అంత ఫాస్ట్, అంత ఈజీగా మనం చేయడం వల్ల ఫాస్ట్ డెవలప్మెంట్ అనేది మనకి ఉంటుందన్నమాట. హెల్ప్స్ క్యాచ్ ఎర్రర్స్ ఎర్లీ. JSX ఈజ్ కంపైల్డ్ అండ్ చెక్డ్ ఫర్ సింటాక్స్ ఎర్రర్స్ బిఫోర్ ఎగ్జిక్యూషన్. JSX ఏం చేస్తుంది, మనం కోడ్ రాసేటప్పుడే సింటాక్స్లో ఏమైనా ఎర్రర్స్ ఉంటే ఆటోమేటిక్గా అక్కడక్కడే ఎర్రర్ చూపించింది. ఇది కంపైల్ రన్ చేసిన తర్వాత బ్రౌజర్కి వెళ్ళిన తర్వాత అప్పుడు బ్రౌజర్ లోపల ఇక్కడ ఎర్రర్ ఉందని చెప్పేసి, సింటాక్స్ ఎర్రర్ ఉందని చెప్పేసి చెప్పదు, అంత టైం ఇవ్వదు అనమాట, అంత టైం మనకి తీసుకోదు. చాలా ఈజీగా మనం కోడ్ రాసేటప్పుడే మనకి సింటాక్స్ ఏమైనా ఎర్రర్ రాస్తే మనం ఆటోమేటిక్గా ఎర్రర్ ఉందని చెప్పేసి రెడ్ కలర్తో మనకి అండర్లైన్ చేసి ఆ కోడ్ని చూపించింది, ఎక్కడ ఎర్రర్ ఉంది, ఎందుకు ఎర్రర్ వచ్చింది కూడా చూపించింది అనమాట. ఇది సింటాక్స్ ఎర్రర్ అని చెప్పేసి చూపించింది అనమాట. అప్పటికప్పుడు మనం కోడ్ ఫిక్స్ చేసుకోవచ్చు. అంటే దీనివల్ల మనకి చాలా వరకు సింటాక్స్ ఎర్రర్స్ అనేవి మనము కోడింగ్ రాసేటప్పుడే మనము 100% ఫిక్స్ చేసుకోవచ్చు ఈజీగా. మనకి అంటే 50% మనకి ఎర్రర్స్ తగ్గినట్టే అనమాట బ్రౌజర్ లోపల, అంటే 50% మనకి టైం సేవ్ అయినట్టే కదా. ఇలా అనమాట యూజ్ ఆఫ్ JSX. How it works JSX is not valid JavaScript, so Babel compiles it into JavaScript before execution. ఇది ఎలా వర్క్ చేస్తుంది చూసినట్టయితే డైరెక్ట్గా JSX అనేది మనకి బ్రౌజర్ అర్థం చేసుకోదు కాబట్టి Babel అనే కంపైలర్ ఏం చేస్తుంది, దాన్ని కంపైల్ చేసి JavaScriptలోకి బిఫోర్ ఎగ్జిక్యూషన్ ద పేజ్, అంటే బ్రౌజర్ లోపల ఎగ్జిక్యూషన్ అయ్యే ముందు ఇది ఏం చేసేది, కన్వర్ట్ చేసి బ్రౌజర్కి పంపించేసి అప్పుడు మనకి ఆటోమేటిక్గా జావాస్క్రిప్ట్ అనేది చూపిస్తుంది. JSX ఎలా ఉంటుంది చూడండి, ఇక్కడ JSX కాస్ట్ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు ఇది JSX. ఇది బేబెల్ ఏం చేస్తుంది, ఇలాగా ఎలిమెంట్ డాట్ ఈజ్ ఈక్వల్ రియాక్ట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ అని చెప్పేసి ఈ మెథడ్ రాసేసి దీన్ని ఇలా రాస్తే, అంటే ఇది ఇంత పెద్దగా ఉంది లైన్, ఇది ఎంత చిన్నగా ఉంది చూడండి, దీనికి చాలా తేడా ఉంది అనమాట. ఇది JSX యొక్క స్పెషాలిటీ. దిస్ ఈజ్ వై రియాక్ట్ మస్ట్ బి ఇంపోర్టెడ్ వెన్ యూజింగ్ JSX. అందువల్ల దీనికోసమే మనం ఏం చేస్తాం, రియాక్ట్ అప్లికేషన్ లోపల మా కంపోనెంట్ క్రియేట్ చేసామంటే ఇంపోర్ట్ రియాక్ట్ ఫ్రమ్ రియాక్ట్. ఎందుకంటే రియాక్ట్ ఇది రియాక్ట్కి సంబంధించిన కంపోనెంట్ అని చెప్పేసి పైన ఫస్ట్ మనం రియాక్ట్ లైబ్రరీని అక్కడ ఇంపోర్ట్ చేయాల్సిందే అనమాట. అంతమంది మనం jQuery వాడేవాళ్ళం. jQuery మనం వాడాలంటే jQueryకి సంబంధించిన jQuery లైబ్రరీ అనేది మనగా ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకుంటేనే అది వర్క్ అవుతుంది. ఇలానే రియాక్ట్ కూడా సంబంధించిన లైబ్రరీని మనము పైన ఫస్ట్ లైనే మనం ఇంపోర్ట్ రియాక్ట్ అని చెప్పేసి రాస్తాం అనమాట. ఇలాగా మనకి JSX అనేది ఇక్కడ ఉండడం జరిగింది. అయితే దీని గురించి ఒక ఎగ్జాంపుల్ చూసినట్టయితే మనకి ఇక్కడ ఎగ్జాంపుల్లో చూడండి, ఇది ఎగ్జాంపుల్ app.jsx. మనకి ఇక్కడ ఏంటి చూడండి, ఇక్కడ మనము ఒక ఫంక్షన్ రాసాము, ఇదేంటి జావాస్క్రిప్ట్ ఫైల్. .jsx అంటే జావాస్క్రిప్ట్ ఫైలే కదా, ఇది జావాస్క్రిప్ట్ ఫైల్. ఎందుకంటే ఫంక్షన్ ఉంది, అన్నీ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనకి ఇక్కడ స్టేట్ మనం వేరియబుల్ క్రియేట్ చేసాం, అంటే స్టేట్ డిఫైన్ చేసాం అనమాట. ఇది జావాస్క్రిప్ట్, ఇది ఫంక్షన్, ఇది జావాస్క్రిప్ట్. రిటర్న్ ఏం చేస్తుంది JSX, ఇది JSX. రిటర్న్ చేసే ఇది ఏమంటారంటే ఇది JSX అంటారు. ఈ JSX లోపల మనకి రాసాము, ఇదంతా HTML కోడ్. దీని లోపల మనం మళ్ళీ ఏం చేస్తున్నాము, JSXని మనము ఇక్కడ ఎంటర్ చేస్తున్నాము. అంటే జావాస్క్రిప్ట్ని మనం ఎక్స్ప్రెషన్లో పెట్టి త్రూ ఎక్స్ప్రెషన్ మనం జావాస్క్రిప్ట్ని ఏం చేస్తాము, ఎంటర్ చేస్తాం అనమాట HTML కోడ్ లోపల. ఇది సింటాక్స్, JSX యొక్క సింటాక్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.